చేస్తుంది. మరి దేవుడు మహిమను ఇయటానికి మహిమ కోల్పోయిన మన జీవితాలలో మహిమ ఇయటానికి వచ్చాడు. ఆ మహిమను ఈ లోకంలో మనము ఎందరైతే ఆ మహిమ కనుగొనాలంటే బైబిల్లో ఉండే సత్యం కానీ లేదా ఎవరైనా చెప్పిన మాటలు కానీ దేవుని మాటలు చెబుతున్నప్పుడు విన్నప్పుడు ఆ మహిమ ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఆ సత్యం ఏంటో ఏంటో తెలుసుకోగలుగుతాం. ఈ లోకం మనం ఒక రోజు విడిచిపెట్టాలండి, ఏదో ఒక రోజు విడిచిపెట్టాలి. కానీ ఒకరోజు విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మకు శిక్ష ఉంది, స్వర్గం ఉంది. శిక్ష ఉంది, స్వర్గం ఉంది. ఏంటి స్వర్గము అంటే పరలోకం ఉంది, స్వర్గం అన్నా ఒకటే, మోక్షం అన్నా ఒకటే, పరలోకం అన్నా ఒకటి, మూడు ఒకటే. కాబట్టి నరకము అలాగే యమలోకం అనేది కూడా ఒకటే, ఆ రెండు ఒకటే. కాబట్టి ఈ లోకంలో మనం విడిచిపెట్టిన తర్వాత మంచి చెడులు చేస్తాం. మంచి ఏది ఉంది, చెడు ఏది ఉంది అనేది మనం తెలుసుకున్నప్పుడు, ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నిత్య జీవం వెళ్ళటానికి అవకాశం ఉంది. ఆ అవకాశం మీరు పోగొట్టుకోవద్దని ఈ లోకంలో నమ్మిన మా జీవితాలలో ఈ సువార్త అందరికీ తెలియచేయాలని యేసుప్రభువే చెప్పారండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త అంటే, సువార్త అంటే ఏంటి అంటే మంచి వార్త. ఏంటి ఆ వార్త అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి వచ్చాడు. ఏంటి ఆ రక్షణ అంటే ఎదువారికి చేసిన చెడ్డ పనులు ఉంటాయి, మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. మనిషిలో రెండు ఉంటాయి. ఈ రెండు మంచి పనులు చెడ్డ పనులు, మంచి అనేది ఎప్పుడు జీవించాలి, చెడ్డదు అనేది మన జీవితంలో రాకుండా మనం కాపాడుకోవాలి. అలా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఒక రోజు యేసు ప్రభుని అంగీకరించి మారుమనసు పొంది నమ్మి బాప్తిసం తీసుకొని ఉంటే ఖచ్చితంగా మనం పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుందండి. అవకాశం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఇలాంటి నాలాంటి వాళ్ళు ఎంతో మంది యేసు ప్రభువుని అంగీకరించి వారు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఇంకా చెప్పాలంటే అన్ని కులాల వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకుంటున్నారు అంటే మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు మోక్షం ఉంది కదా, ఆ మోక్షానికి వెళ్ళటానికే మాత్రమే యేసు ప్రభువుని అంగీకరించాలని చెప్పారు. అవకాశం వినియోగించుకోండి. ఈ ప్రభు రాకడ సమీపించింది. ఇంకా ఆలోచన చేయకోకుండా ప్రభు రాకడికి సిద్ధపడదాం. దేవుడు ఇచ్చిన మాట దీవించిన దేవుడి